హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక నేనైతే బాగున్నా. నేనైతే ఇప్పుడైతే ఒక షార్ట్ వీడియో పెట్టిన రాజమండ్రి కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే వచ్చినాం. ఇది ఆర్యాపురంలో గోదావరి పక్కన ఉంటది. చాలా చిన్న టెంపుల్, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఆదివారము, అమావాస్య, అష్టమి రోజులలోనే ప్రత్యేకంగా ఈ గుడిని అప్పుడే తీస్తారు. ఇది నెలలో 8 రోజులు మాత్రమే తీస్తారనమాట. ఇక్కడ మన చేతుల మీదుగా ఆ కాలభైరవ స్వామికి హారతి ఇప్పిస్తారు. అదేనండి కంకాల హారతి. అసలైతే మనసు ఆ టైంలో ప్రశాంతంగా ఆ స్వామి వారికి హారతి ఇస్తూ అటు చూస్తూ ఉంటుంటే ఎంత ప్రశాంతత అంటే అంతుంటది. మీకు ఈ టెంపుల్ విజిట్ చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం ఏంటి ఏదైనా కోరిక అనుకుంటే ఆ పేపర్ మీద రాసి మన పేరు, గోత్రము అన్నీ రాసి ఇందులోకైతే వేస్తే ఖచ్చితంగా వాళ్ళు హోమం చేసేటప్పుడు మన గోత్రనామాలు చదివి మనకు కోరిక మీద పూజ కంపల్సరిగా చేస్తారంట. ఇది అంత టెంపుల్ చాలా చిన్నగా ఉంది, కానీ రష్ అయితే బాగానే ఉన్నారు. జనాలు కూడా ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మన బాధల్లో ఎంతో కొంత తగ్గుతుంది అని అంటున్నారు. ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే మీది రాజమండ్రి అయితే ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మన చేతుల మీదుగా హారతి ఇయ్యడం అనేది చాలా తక్కువ కదా. మనము ఇప్పటి వరకు చూసిన టెంపుల్స్లలో ఎక్కడ ఇవ్వరు. ఇక్కడైతే అదొకటి బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ తీర్థ ప్రసాదంగా నాణేలు ఇస్తారు మనకి. అవి ఆ నాణాలు పైసలు ఉంటాయి కదా, ఆ నాణాలు ఇస్తారు. అవి మనము ప్రసాదంగా తీసుకోవాలను. అక్కడ ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఎంత మంది వెళ్తే అంతమంది ఆ నాణేలను అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇది టెంపుల్ ఆవరణం.